భరత్ గారు, సార్ బీఆర్ఎస్ స్టాండ్ ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సోమ భారత్ గారు చెప్పారు, సేమ్ మీరు చెప్పిన మాటనే చెప్పారు. ప్లస్ హైపోథెటికల్ నోటీస్ వస్తే కానీ మేము చెప్పలేము, అది అల్టిమేట్గా కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలి, అటెండ్ కావాలా వద్దా ఒకవేళ ఎల్లుండి అన్న దాని మీద అంటున్నారు. సార్ ఒకటి ఏంటంటే భరత్ గారు, ఇంతో మాలిఫైడ్ యాక్షన్ ఆఫ్ ద పోలీస్ అనేది క్వైట్ విజిబుల్, క్వైట్ మేనిఫెస్ట్. ఎందుకు అని అంటే ఒక విట్నెస్ గా పిలిచిన వ్యక్తిని అతని నాకు ఫలానా ప్రదేశంలో అనువైన ప్రదేశము, నేను అక్కడ మీ ముందు అపేర్ అవ్వడానికి, మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నప్పుడు, అది కాదని నందినగర్ కి మీరు రండి, హైదరాబాద్ జ్యూరిడిక్షన్ లోనే మీరు నివాసం ఏర్పరచుకొని అక్కడ మాకు అందుబాటులో ఉండండి అని చెప్పే అధికారం పోలీసులకు లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకవేళ అట్లాంటి నోటీస్ అంటూ ఇస్తే హీ విల్ డిఫై ఏమని, ఇన్ స్పైట్ ఆఫ్ మై ఎక్స్ప్రెసింగ్ ఎ చాయిస్ ఆఫ్ ది వెన్యూ, ది పోలీస్ హావ్ గివెన్ నోటీస్ టు అపియర్ అండ్ సమ్ అదర్ ప్లేస్ అని అంటారు అనుకోండి. అప్పుడు పోలీసులు ఏం చేయాలి? సంబంధిత కోర్టుకి వెళ్లి వారెంటో అదో ఇదో తెచ్చుకోవాలి. ఆ మెజిస్ట్రేటో ఆ జడ్జో ఎవరైతే ఆ కేసును పరిశీలిస్తారో వాళ్ళు ఆలోచిస్తారు కదా, వాట్ ఈస్ హిస్ ఏజ్, వాట్ ఈస్ ది ప్రొవిజన్ ఆఫ్ లా అండర్ 160 అండ్ వేర్ ఈస్ దట్ ఫార్మ్ హౌస్, ఈజ్ ఇట్ విత్ ఇన్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ హిస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్ నాట్. If he is residing in his constituency, how can you find fault with him and how can you say that he is non-cooperative? వాళ్ళు పోలీసు వాళ్ళు ఏదో ఒక గ్రౌండ్ అయితే రేజ్ చేయాలి కదా ఆ మెజిస్ట్రేట్ దగ్గర. అక్కడ కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా, అక్కడ కూడా చెప్పాల్సి వస్తుంది కదా వాళ్ళు రీజన్స్ అని. ఇదంతా ఏం లేదండి, మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిపినారు, మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ పూర్ కి ఏ రకమైన ఫెసిలిటీస్ ఇచ్చారు, రైతు బంధు, రైతు భరోసా, తర్వాత కళ్యాణ లక్ష్మి, తులం బంగారము, స్కూటీలు, తర్వాత నిరుద్యోగ వృత్తులు, ఇట్లాంటి వృద్ధాప్య పెన్షన్లు, ఇట్లాంటి ఏవి చర్చ జరగకుండా ఈ ఎన్నికల తతంగం అంతా ఈ ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిప్పాలా అన్నది రేవంత్ రెడ్డి క్షుద్ర ఆలోచన. దానికి అనుకూలంగానే పోలీసులు తొత్తులాగా పనిచేస్తా ఉన్నారు. ది పోలీస్ ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ దర్ బ్రెయిన్ ప్రాపర్లీ, ఐ టెల్ యూ, అండ్ దే విల్ పే ఫర్ ఇట్. ఇప్పుడు ఇట్లా కనుక ఒకవేళ వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం అనేది మాత్రము ఒక ఇండిపెండెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది తప్పు. రెండోది, తెలంగాణ పోలీస్ ఆల్వేస్ హ్యాడ్ ఎ గుడ్ రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ వెరీ ప్రాంప్ట్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ అప్ టు ది మార్క్ టెక్నాలజికల్లీ. అదర్వైజ్ ఆల్సో వీఆర్ నోన్ ఫర్ అవర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. కాబట్టి నాకు తెలిసి మీరు చెప్పే విధంగా వాళ్ళు నందినగర్ కి రండి అని చెప్పి నోటీస్ ఇస్తారని నేను అనుకోను. ఒకసారి నందినగర్ లో మా ప్రతినిధి ఉన్నారు, వంశీ.